తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మూలంగా వివిధ జిల్లాల్లో తిరగాల్సిన బస్సులు సక్రమంగా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రధాన బస్ స్టేషన్ నుంచి వివిధ జిల్లాలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు సక్రమంగా లేకపోవడంతో ప్రయాణికులు గత 2 రోజుల నుంచి ప్రయాణాలు లేక బస్సులు రాకపోవడంతో బస్టాండ్లో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను ఉధృతం చేయడంతో ప్రయాణికులు పడరాని పాటలు పడుతున్నామని తెలిపారు. ఈ విషయంలో ఆర్టీసీ జోనల్ మేనేజర్ను బస్ సర్వీసు సక్రమంగా లేని విషయమై డిఆర్టీవీ న్యూస్ సంప్రదించగా ఆర్టీసీ మేనేజర్ జోనల్ మేనేజర్ తప్పించుకునే విధంగా పొంతలేని సమాధానాలు ఇస్తూ తప్పించుకున్నారు. అలాగే ప్రయాణికులు బస్ సర్వీసుల గురించి అడిగినా కూడా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమ్మెను విరమించేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. అలాగే వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్ సర్వీసులు సక్రమంగా ఉండేలా చూడాలని ప్రయాణికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని రవాణా శాఖ అధికారులను కోరుతున్నారు. అడుగుతూనే చెప్తారు, అడగండి అమ్మాయిని పెట్టారు ఏదైనా. లేరు కదా, ఇప్పుడు కొన్ని బస్సెస్ ఉన్నాయి, కొన్ని బస్సెస్ లేవు. మరి ఇబ్బంది పడుతున్నారు ప్యాసింజర్స్. దాని గురించి ఏమన్నా చెప్తారా మీరు? చెప్పండి. ప్యాసింజర్లకు ఏం చెప్పకుండా ఇక్కడ దాచుకుంటే ఎట్లా నడుస్తుంది? ఒక ఎంప్లాయీ అయి ఉండి ఆర్టీసీ సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ అయి ఉన్నారు కదా, మీరు సమాధానం చెప్పాలి ప్యాసింజర్లకు. ఎన్ని బస్సులు నడుస్తున్నాయి, ఎన్ని బస్సులు నడుస్తలేవు, ఏ ఏరియాకు నడుస్తున్నాయి, ఏ ఏరియాకు నడుస్తలేవు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉన్నది కదా. ఏంటండి సార్? ఎస్ఎం సార్ క్లినిక్ పోయారు, చెప్పండి. ఎప్పుడు వస్తారు? ఇప్పుడే వెళ్ళిపోయారు, వస్తారు. హాఫ్ అన్ అవర్లో వస్తారు సార్. కామారెడ్డికి బస్సు ఎప్పుడు ఉన్నది? సార్ స్ట్రైక్ నడుస్తుంది కదా సార్, చెప్పలేదు సార్. అవును, స్ట్రైక్ నడుస్తుంది, అందరికీ తెలుసు ఆ విషయము. మరి బస్సు లేదు అని అంటే వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటారు కదా. కామారెడ్డికి బస్సు ఉందా లేదా అదొకటి చెప్పండి సార్. ఎస్ఎం సార్ వాళ్ళు చెప్పిన చెప్తాను సార్.